కాలర్ లైన్‌లో ఉన్నారు. ఒకసారి మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. అలాగే. హలో! హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? నా పేరు రమేష్ అండి. తిరువూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మేడం గారు ఉన్నారు. ఒకసారి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి. రమేష్ గారు రమ్య మేడం, చెప్పండి. నమస్తే మేడం. యాక్చువల్లీ మీ కాల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడాలి, నా సమస్య మీతో చెప్పుకోవాలి. మీరైతేనే సాల్వ్ చేయగలరనే నమ్మకం నాకుంది మేడం. అందుకే మీకోసం ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తిరువూరు అండి. తిరువూరు. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి? మేడం అది నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను. ఓ ఆ, అది దాని గురించి మీతో మాట్లాడాలి. ఎవరు నాకు న్యాయం చేయట్లేదు మేడం. ఎవరిని సలహా అడిగినా కూడా నువ్వే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు అంటున్నారు. సార్ ఇంత కొంచెం పెద్ద క్రిమినల్ మీరే నాకు- కేసుల గురించి మీరు ఫోన్ లో మాట్లాడాలి అనుకుంటున్నారా? అవును మేడం. అవును ఎందుకంటే ఇది కొంచెం మీరు ఈ రోజు మాట్లాడేది గబుకుని ఒకవేళ ఆ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వింటే మీరు ఇక్కడ హానెస్టీగానే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు నిజం చెప్పకపోతే నేను ప్రాపర్ సజెషన్ ఇవ్వలేను. సో మీరు మేడం, నిజం చెప్పారు అంటే తప్పకుండా అది మేడం. మీకు నేను మీరు ఒకసారి అడిగిన ప్రతిదానికి నేను చెప్తాను మేడం. అసలు ఏం సార్ జరిగిందో రమేష్ కూడా గారు మీకు ఒక్క నేను నిమిషం చెప్పుకుంటాను. వినండి. మీరు ఒకవేళ నిజం చెప్తే కొన్ని సందర్భాల్లో అవి కేసు మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరన్నా వింటే మీకు ఇబ్బంది అవ్వడానికి కూడా అవకాశం ఉంది. మేబీ మీరు ఊరి పేరు ఏమైనా మార్చినా కూడా స్టోరీ వింటే వాళ్ళకి అర్థమవుతుంది కదా. లేదు మరి మీరు మేడం, అంత పర్లేదు. డేర్గా ఇప్పుడు జరిగే చెప్దామని నాకు అనుకుంటున్నారా? ఈ ఇబ్బంది ఏం పెద్ద విషయం కాదు మేడం. నాకు న్యాయం కావాలి అంతే. సరే రమేష్ గారు చెప్పండి. అసలు ఏం మేడం, జరిగింది? ఎవరి మీద పడింది కేసు? నిజంగా మీరు మర్డర్ చేశారు అనుకుంటున్నారా? చేశారా? చేయలేదా? ఏంటి మీ ప్రాబ్లం? మేడం అది ఒక 4 years బ్యాక్ మేడం. అసలు ఓకే. మీ ఏజ్ ఎంత అండి? ఇప్పుడు నాకు 28 మేడం. 28 ఇయర్స్. ఓకే. నాకు 24 years ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక అమ్మాయి రాంగ్ నంబర్ ద్వారా పరిచయం అయింది మేడం. ఓకే. అయితే మీ ఇద్దరం అంటే నార్మల్ గా అనుకోకుండా మాట్లాడుకున్నాము. ఐ మీన్ వేరే వాళ్ళ నంబర్స్ తో మాట్లాడుతూ ఉంటే నాకు రాంగ్ నంబర్ ద్వారా అమ్మాయి పరిచయం అయింది. జస్ట్ ఏంటంటే నేను ఊరికే మెసేజ్ చేస్తూ ఉండేవాడిని. తనేమో ఎవరు మీరు అది ఇది అని అడుగుతూ ఉండేది. ఒక టైంలో మేము ఏంటంటే ఫోన్ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది రాంగ్ నంబర్ అని అర్థమైంది మేడం. ఓకే. సరే తను అడిగింది ఏం చేస్తుంటారు మీరు అని అడిగింది. నేను ఇలాగని చెప్పాను. తను ఏం చేస్తున్నారంటే తన ప్రొఫెషన్ తను చెప్పింది మేడం. అలాగే మా ఇద్దరిది నార్మల్ గా అలాగా ఊరికే అప్పుడప్పుడు మెసేజ్లు చేసుకుని అలాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అనుకోకుండా ఏం జరిగింది ఏంటి అంటే తనది కూడా మాది సేమ్ ఊరు అవ్వడం అక్కడ కొంచెం యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది మేడం. ఓ ట్విస్ట్. ఓకే. సేమ్ ఊరు అవ్వడం దాంతో ఇంకా అలా మాట్లాడుకుని మేము కూడా అనుకున్నాం ఏంటంటే భలే ఉంది కదా అసలు ఒకే ఊరు వాళ్ళకి రాంగ్ నంబర్ ఇలా రావడం ఏంటి అనుకున్నాము. సరే అట్లాగే డెస్టినీ అనుకున్నారు మీరు. మేడం మేము దేవుడు క్రియేట్ మాట్లాడుకుంటూ చేసిన డెస్టినీ ఏమో మన ఇద్దరు ఒకే ఊరు చక్కగా హ్యాపీగా పరిచయం అయ్యిందని కలిసారా మీరిద్దరు ఫేస్ టు ఫేస్? లేదు మేడం, లేదు. అది అలాగా మాకు ఒక 6 months అయింది మేడం. 6 ఓకే. months ఫోన్ లోనే 6 months కంటిన్యూ అయ్యాయి. చాటింగ్ లేదా ఫోన్ లో మాట్లాడుకోవడమే మేడం. ఓకే. అలాగా మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు అడిగినట్టే యాక్చువల్లీ నేను అన్నాను ఒకసారి కలవచ్చు కదా ఒకే ఊర్లో ఉన్నాం మనం. ఒకసారి కలిస్తే ఏంటి ప్రాబ్లం అని అడిగితే అప్పుడు వినాయక చవితి టైం మేడం. నేను అడిగినట్టే ఏముందయ్యా, అది సహజంగా ఎవరన్నా మళ్ళీ మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? పైగా మర్డర్ కేసు అన్నావు పక్కన. ఓకే. సో వినాయక చవితి ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడ సరే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా కలవాలి అని ఇక్కడ మా ఏరియా దగ్గర తను ఒక ఏంటంటే ఒక గేమ్ లాగా చెప్పింది మేడం. ఏంటంటే ఇలాగ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ దగ్గరికి వచ్చి నన్ను కనుక్కో నన్ను అన్నట్టు ఊరికే చెప్పింది అలాగా. ఓకే. సరే అయితే అని చెప్పి నేను వెళ్ళాను ఆ అమ్మాయితో. అంటే ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసి సరే మా ఇద్దరిది ఇంకా పరిచయం అట్లాగా స్టార్ట్ అయింది మేడం. ఓకే. ఏ రోజైతే ఆ అమ్మాయి పరిచయం అయిందో ఆ రోజు నుంచి మీ ఇద్దరు ఇంకా డైరెక్ట్ గా కలవడం ఒక ఇదిగా అయిపోయింది మేడం. అప్పటికే 6 months నుంచి ఇద్దరికి ఫోన్ లో పరిచయం ఉంది కాబట్టి తర్వాత ఫేస్ టు ఫేస్ కలిసారు. ఇక అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే డైరెక్ట్ గా లవర్స్ అయ్యారా? ఫ్రెండ్స్ అయ్యాం మేడం. ఫ్రెండ్స్ గా. ఓకే. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మీరేం చేస్తారు? ఏం మేడం? మీరేం వర్క్ చేస్తారు, అమ్మాయి ఏం చేస్తుంది? 4 years బ్యాక్ అంటే మీరిద్దరు చదువులోనే ఉండుంటారు. ఆ అమ్మాయి కూడా ఒక మొబైల్ షాప్ లో వర్క్ చేస్తారు. మొబైల్ షాప్ లో వర్క్స్. ఓకే. మీరేం చేస్తారు సార్? ఒకసారి వినిపించలా. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్. ఓకే. చెప్పండి. సో అట్లాగా మీ ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. అయితే ఒకనొక టైంలో నా మొబైల్ పాడైపోయింది అనమాట.
పాడైపోతే తనకి నేను తన దగ్గరికి వెళ్ళాను. తను నాకు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేసింది. ఓకే. మాది బానే వెళ్తుంది మేడం. ఫ్రెండ్షిప్ అంతా బాగా వెళ్తుంది. ఉమ్. అంటే ఒకానొక టైంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ లాగా స్టార్ట్ అయినాయి మేడం. ఓకే, ఫ్రెండ్షిప్ కాస్త మీకు లవ్ కింద కన్వర్ట్ అవుతూ వచ్చింది. నెమ్మదిగా అది కన్వర్ట్ అవుతూ వచ్చింది. ఓకే. అది తన వైపు నుంచి జరిగిందా నా వైపు నుంచి జరిగిందా అయితే నాకు తెలియదు కానీ జస్ట్ నార్మల్ గా ఆ ఫీలింగ్స్ అలా స్టార్ట్ అయినాయి. తన వైపు నుంచి అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి. ఒకవేళ నాలాంటి అమ్మాయి నీ లైఫ్ లో ఉంటే ఏం చేస్తావు అని ఆ అమ్మాయి వైపు నుంచి వచ్చేది. నేను కూడా నీలాంటి అమ్మాయి ఉంటే బాగా చూసుకుంటాను, ఇంత మంచిగా ఉన్నావు నువ్వు అది అని చెప్పి నేను చెప్పాను మేడం. ఓకే. అయితే వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే తన బర్త్డే రోజు తనకి ప్రపోజ్ చేస్తాను మేడం. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించకుండా అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను నేను. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. ఓకే. ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది మేడం. ఏమని? ఇన్ని డేస్ నాకంటూ సపోర్ట్ ఉన్నది మా బ్రదరే, కాబట్టి మా బ్రదరు నిన్ను కనుక యాక్సెప్ట్ చేస్తే నేను కంపల్సరీ నేను లవ్ చేస్తాను అని అంది. నేనేమన్నాను ఏంటంటే అదేంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు స్టార్టింగే. అవును, మ్యారేజ్ కంటే ఒప్పుకుంటారు ఒప్పుకోరా అనే డౌట్ ఉంటుంది కానీ లవ్ కోసం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఎలా ఉంటుంది చండాలం? అక్కడ అసలు ఎక్కడ ఉండదు. అంత మెచ్యూరిటీ ఫ్యామిలీ వాళ్ళది. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ బ్రదర్ అన్ని చూసుకుంటున్నారు కాబట్టి సో మా బ్రదర్ అయితే ఒప్పుకుంటేనే నేను నిన్ను లవ్ చేస్తాను, నాకు నువ్వంటే ఇష్టమే, కాకపోతే ఏంటంటే నా బ్రదర్ చెప్తేనే నేను ఏదైనా ముందుకెళ్తాను అని చెప్పింది మేడం. ఓకే. సరే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. వన్ డే తను మా బ్రదర్ తో చెప్పేస్తున్నాను, నువ్వు బీ రెడీ ఫర్ ఎనీ, అంటే దేనికైనా రెడీగా ఉండు, ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేదంటే మాత్రం నేను లవ్ చేయలేను అని చెప్పింది. అట్లీస్ట్ ఫ్రెండ్స్ గా ఉందామని అందా? అంటే తను ఉందామంది మేడం, కాకపోతే నేనే ఉండలేను మేడం. ఎందుకంటే వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని నాకు అదేలేండి, అప్పటికే 1 year నుంచి నడుస్తుంది కాబట్టి మేబీ లవ్ రియల్ గా ఉంటే కనుక మీరు మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్రెండ్షిప్ అని మాస్క్ వేయలేనండి అంటారు. అవును మేడం. ఓకే. సో వాళ్ళ బ్రదర్ కి చెప్పేసిన తర్వాత తను సారీ అని మెసేజ్ పెట్టింది మేడం. ఓ, ఆయన యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సారీ అని మెసేజ్ పెట్టింది. పెట్టేటప్పటికి నాకు ఏం చెయ్యాలో తెలియదు, నిజంగా ఇలాంటి పర్సన్ ని నేను మిస్ అయ్యానా అంటే నాకు ఒక్కసారి బ్రెయిన్ పని చేయలేదు మేడం. ఆ రోజు నేను అసలు జాబ్ కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఇంతలో మా డోర్ నాక్ చేశారు. ఎవరా అని చూస్తే ఈ అమ్మాయి ఉంది మేడం. ఈ అమ్మాయి వచ్చి హగ్ ఇచ్చి నేను ఊరికే ప్రాంక్ చేశాను, మా బ్రదర్ ఒప్పుకున్నారు, సో మన ఇద్దరు లవ్ చేసుకుందాం అని చెప్పింది మేడం. సరే, ఇందులో ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. అప్పుడే చెప్పింది మేడం, నాకు ట్విస్ట్లు అంటే ఇష్టము, లేదంటే కనుక సర్ప్రైజ్లు అంటే ఇష్టము, ప్రాంక్లు అంటే ఇష్టము, సో నన్ను నువ్వు భరించాలని కూడా చెప్పేది. ఓకే. సరే నేను కూడా ఓకే, అంటే ఇట్లాగా మంచి టాకిటివ్ పర్సన్స్ ప్లస్ కొంతమంది ఇలాగా ఉంటే కూడా బాగుంటుంది కదా అని, అమ్మాయిలకి అలాంటివి ఉంటే క్వాలిటీస్ బాగుంటాయి, నాకు నచ్చుతాయి మేడం. అందుకే మీ ఇద్దరు ఒకటి అయ్యారు. ఓకే. సో అమ్మాయిని యాక్సెప్ట్ చేశాను. మా ఇద్దరి ఒక టైంలో ఏం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళ బ్రదర్ అన్నారు, మీరు బయట కనుక ఎక్కువ తిరిగి అది వేరే వాళ్ళు చూస్తే కనుక అది చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి కొన్ని డేస్ మీ గురించి మీకు తెలియాలి కాబట్టి మీరు ఐదర్ మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా కలిసి ఉండండి కానీ బయట మాత్రం తిరగండి అని వాళ్ళ బ్రదర్ చెప్పారు మేడం. ఓ, ఈ రోజుల్లో అంతలా సినిమాల్లో స్టోరీ లాగా చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి రమ్మన్నారా మిమ్మల్ని? అంటే కలిసే టైం ఏదైతే ఉంటుందో అదేదో మా ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగండి అన్నారు. అవును మేడం, ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి ఆ ఏరియాలో గానీ అక్కడ గానీ కొంచెం మంచి పేరుందా? ఓకే. కొంచెం పొలిటీషియన్స్ వెనకాల వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు ఆయన. ఓకే. సో అలాగని చెప్పారు నాకు. అంతేలేండి, ఈ రోజుల్లో కామన్ గా బాయ్స్ గర్ల్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటున్నారు కాబట్టి ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగొద్దు, కన్ఫర్మ్ అయ్యేదాకా లేకపోతే ఏదైనా మ్యారేజ్లకి వెళ్ళేదాకా అనేది ఆయన ఉద్దేశం. ఓకే. అవును మేడం. యాక్చువల్లీ ఆయన కూడా ఏం ప్రామిస్ చేశారంటే మీరిద్దరు కొన్ని రోజులు జర్నీ చేయండి, మీ ఇద్దరికి ఓకే అంటే మీ పేరెంట్స్ తో నేనే మాట్లాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కూడా అతను చెప్పాడు. సూపర్, బానే ఉంది. అలాగా ఓకే మేడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సరే మా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికి కూడా మంచి స్పేస్ ఇచ్చారండి, ఆయన బాగా ఇచ్చారు. మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలాగే. ఓకే. అయితే ఒక మీ లవ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 months ఆ టైం తర్వాత నెమ్మదిగా తినలో చేంజ్ రావడం అది నాకు గమనించాను మేడం. అంటే ఏంటంటే ఊరికే కోప్పడిపోవడాలు, ఊరికే ఆ ఫ్రస్ట్రేషన్, ఇది ఏంటంటే నా తప్పు లేకపోయినా నన్ను మాట్లాడాలి, అవి జరుగుతూ ఉండేవి. సరే వాళ్ళ బ్రదర్ మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా కాదు, కరెక్ట్ కాదు, మీరు ఇప్పుడే కలిసి ఉండలేకపోతే రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత ఏం కలిసి ఉంటారు, కాబట్టి మీరు ఇలా ఉండకండి అని చెప్పి మా ఇద్దరిని మళ్ళీ ఒకటి చేసేవాడు మేడం.
ఓకే. మీ మధ్య ఏమైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తే ఆయన కలుపుతూ ఉండేవాళ్ళు. అవును మేడం. ఓకే. అలాగా మా ఇద్దరిని కలుపుతూ ఉండేవాడు. సరే అలాగా 1 ఇయర్ అయిపోయింది మేడం. మేము ఒక టైంలో వాళ్ళ బ్రదర్ ఊరెళ్ళాడు. ఆ టైంలో నేను తనతోనే అంటే ఉండమని చెప్పారు. తోడుగా ఉండు, కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పారు. ఆ! ఆ టైంలో అనుకోకుండా మేము అనుకోవడం అని ఏముందిలేండి మేడం. వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు ఇంట్లో ఇష్టం కాబట్టి ఇంకెవరు మేము లేరా? ఫిజికల్‌గా ఇద్దరం కలిసాం. వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరా? వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరు మేడం. ఓకే. వాళ్ళిద్దరు బ్రదరు, సిస్టరే ఉంటారు. మీరు ఆయన సపోర్ట్‌గా ఇంట్లో ఉండమంటే మీరు ఆల్రెడీ ఫిజికల్‌గా కమిట్ అయ్యారు ఇద్దరు. ఆ రోజు అంటే మా ఇద్దరికీ ఇష్టం ఉండి ఇప్పుడు ఫోర్స్‌బుల్ అయితే ఏం కాదు మేడం. అదేలేమ్మా. ఇద్దరు ఇష్టంగా ఆ! కలిసారు. ఓకే. మా ఇద్దరికీ ఇష్టమే. అలాగా కలిసాము. ఓకే. అలాగా నెమ్మదిగా అది కలిసిన తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం చేంజ్ వచ్చింది మేడం. అంటే ఏంటంటే మరి తను నా మీద నమ్మకం వచ్చిందో, లేదంటే ఏంటో తెలీదు గానీ అప్పటి నుంచి మాకు గొడవలు లేవు మేడం. అట్లాగా ఒక 4 మంత్స్ అయింది. 4 మంత్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. తెలిసేటప్పటికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు, చేతులు అసలు ఆడలేదు. ఏం చేయాలో తెలీదు. ఏంటో నా వల్ల అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఓకే. అలాగా అప్పుడు ఏం జరిగిందంటే, మేడం అది నేను చెప్పుకోలేకపోతున్నానసలు. సరే చెప్పేస్తాను మేడం. కాదయ్యా! అయితే అమ్మాయితో ఒకసారి కలిసారు. అమ్మాయి ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ అయింది మేడం. ఓకే. ప్రెగ్నెంట్ అని ఫస్ట్ సరే ఎవరికి తెలిసింది? వాళ్ళ అన్నయ్యకి తెలుస్తదిగా అన్ని విషయాలు. అదే అతనికి మేడం. తెలిసిందా? తెలియలేదా? అదే మేడం. అదే మీకు నేను చెప్తున్నాను. చెప్పండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం దాని తర్వాత ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్ ఆ అమ్మాయికి నేను చెప్పాను. "ఏంటి ఇప్పుడు నువ్వు అబార్ట్ చేసుకుంటావా? మీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లమ్ కదా!" అంటే, హ్మ్. "యాక్చువల్లీ నీకంటే ముందు అన్నయ్యకే తెలిసింది ఈ విషయము. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. హ్మ్. పడిపోతే అంటే నాకసలు ఒంట్లో కూడా బాగోట్లేదు. నేను నీకు చెప్పలేదు నువ్వెక్కడ బాధపడతావని." అన్నయ్య తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఇలా తెలిసింది. ఆ అన్నయ్య సీరియస్ అయ్యాడు. "ఏంటది? మీకసలు బుద్ధుందా లేదా? కొన్ని రోజుల వరకు మీరు ఆగలేరా?" అని చెప్పి తిట్టాడు. ఆ! అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది మేడం. ఓకే. అది ట్విస్టేనా చెప్ ఏంటి కొంపతీసి? చెప్పింది మేడం. చెప్తే నేనన్నాను, "సారీ మీ బ్రదర్‌తో నేను మాట్లాడతానంటే" సరే అని వాళ్ళ బ్రదర్‌తో నేను మాట్లాడితే అతను నన్ను కొంచెం మందలించాడు మేడం. "అరేయ్! నువ్వు కొంచెం చూసుకోవాలి గదా! కనీసం ప్రొటెక్షన్ అయినా యూజ్ చేయాలి కదా! ఆ మాత్రం తెలీదా?" అన్నట్టు మాట్లాడాడు మేడం. ఏమిటో మీరంతా చాలా బ్రాడ్‌గా ఉన్నారు. ఓకే.